ఒకసారి ఊహించుకోండి, మీ ఇంటి ముందు 10 మంది ఉగ్రవాదులు AK-47లతో నిలబడి అల్లాహు అక్బర్ అని అరుస్తూ మీ కుటుంబాన్ని కాల్ చేస్తున్నారు అనుకోండి. అదే టైంలో ఢిల్లీలో ఒకప్పటి ప్రధాని పట్టించుకోకుండా ఫైల్స్ చదువుతూ వ్యూహాత్మక నిగ్రహం అంటున్నాడు. ఎలా ఉంటుందండి అది? ఇది సినిమా కాదండి, ఇది 26/11 నిజం అనమాట. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆ నిజాన్ని మీ కళ్ళ ముందర పెట్టి మీరు రక్తం మరిగించేలా చేస్తుంది. పేరు దురంధర్. ఈ వీడియో చూస్తుంటే మీరు ఖచ్చితంగా దేశం కోసం ఆలోచించే మనిషి ఉండాలి, లేకపోతే ఈ కష్టమైన కంటెంట్ ని ఎవడు చూడడు కదా. చాలా మంది మిత్రులు ఈ దురంధర్ గురించి చెబుతున్నారు. ఏంద్రబాబు ఈ దురంధర్ గోల అంత గొప్పగా ఏముంది అందులో అని నేను కూడా మీలాగే మొన్నటిదాకా అనుకున్నాను. ఎవరో దేవుడా అని ఒక సినిమా తీసి ఉంటారులే, ఎవరో ఒక హీరో గోల్ చేసి ఉంటారులే అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత పాతకాలం నాటి మన ముసలి తాత చెప్పినట్టు ఆకాశం పగిలి నెత్తి మీద పడ్డట్టు అయిందండి. అసలు ఈ దురంధర్ సినిమా ఏంది, ఎందుకు ఇంత గొడవ? లెఫ్టిస్టులు లిబరల్ గాళ్ళు మన దేశంలో కూర్చొని ఆ పాకిస్తాన్ దేశానికి ఊడిగం చేసే వాళ్ళందరూ ఎందుకు ఇలా రంకలేస్తున్నారు? ఆ గోల వెనుక ఉన్న గుట్టి ఏందో మనం తెలుసుకోవాలండి. చూడండి, గత 50-60 ఏళ్ల నుంచి బాలీవుడ్ అంటేనే ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ అయిపోయింది. బాలీవుడ్ ఒక సినిమా తీసింది కుర్బాన్. అందులో హీరో పాకిస్తానీ ఉగ్రవాది అనమాట. ఆయన హీరోయిన్ తో లవ్ సీన్స్ అనమాట. అరే బాబు, ఉగ్రవాదికి కూడా 6 ప్యాక్ ఉంటుందా చెప్పండి? కానీ నిజంగా ఉగ్రవాదులు ఏం చేస్తారండి? 2016లో పఠాన్కోట్ దాడిలో మన 7 మంది జవాన్లను కాల్చి చంపి వాళ్ళ శవాల మీద నవ్వారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో ఉందండి. దురంధర్ ఆ వీడియోని స్క్రీన్ మీద పెట్టింది డైరెక్ట్గా. మనకు సినిమా చూపించడం అంటే ఏందో తెలుసా? సినిమా పేరుతో మన కళ్ళకు గంతులు కట్టి మన చరిత్రను, మన దేశాన్ని, మన సైనికులను చిన్న బుచ్చేలా చేసే ఒక పెద్ద ప్రచార యంత్రం నడిచింది. కానీ ఇన్ని రోజులు బాలీవుడ్ చేసింది చూడండి. వాళ్ళ సినిమా తీయడం అంటే పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయినట్టు కూడా కాదు. ఇది కావాలని ఉప్పు లేకుండా పప్పు తినిపించి ఇదే బాగుంది, ఇదే ఫేమస్ వంటకం అని చెప్పినట్టు ఉంది. ఎందుకు అలా చేశారు? అసలు ఈ బాలీవుడ్ ప్రభావం ఎప్పుడు ఏర్పడిందంటే దేశ విభజన టైంలో అండి. అప్పుడు సినిమా రంగాన్ని ఏలే వాళ్ళలో చాలా మంది పాకిస్తాన్కు పోకుండా ఇక్కడే ఉండి ఇక్కడ సంస్కృతిని, దేశభక్తిని చిన్నబుచ్చేందుకు ప్రయత్నం చేశారు. వాళ్లకు అండగా ఎవరు నిలబడ్డారంటే అప్పటి మన దేశ తొలి నాయకులు అనమాట. నెహ్రూయిజం అనేది ఏందో తెలుసా? కనిపించని కత్తితో హిందూ వ్యతిరేకతను దేశంలోకి ఎక్కించడం. ఈ సినిమా వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున పోషించారండి. మన పాత సినిమాలు చూశారనుకోండి, అందులో భారత సైనికులు ఉంటారు, కానీ వాళ్ళు కూడా పాకిస్తానీ సైనికులను చూసి వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు కేవలం ఆర్డర్స్ ఫాలో అయ్యారు అంతే అని అమాయకంగా మాట్లాడినట్టు చూపించేవాళ్ళు. అంటే మనోళ్లే అమాయకులుగా, పొరుగు వాళ్ళే పవిత్రులుగా చూపించేవాళ్ళు. అయితే ఈ దురంధర్ సినిమా ఏం చేసింది? ఈ దురంధర్ సినిమా పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదంకు మూలం అని ఒక గుండెం మీద గుద్దినట్టు చెప్పిందండి. ఇది చిన్న విషయం కాదండి. ఇంతకుముందు ఏ సినిమా అయినా ఇలా ధైర్యం చేసిందా అంటే అస్సలు చేయలేదు. కానీ దురంధర్ పాకిస్తాన్ దేశం వెనుకున్న ఒక పెద్ద ఉగ్రవాద గ్యాంగ్ ని బట్ట బయలు చేసింది. ఎట్ట బట్ట బయలు చేసిందో చూడండి. మీరు మన రాయలసీమలోనో కోస్తాలోనో చూసి ఉంటారు. పాతకాలంలో ఫ్యాక్షన్ గొడవలు ఎట్లుంటాయో తెలుసు. ఒక మనిషి ఇంకో మనిషికి గిట్టకపోతే వాడికి అండగా ఇంకో పెద్ద నిలబడతాడు, అంతే. ఆ పెద్ద ఆయన ఇండైరెక్ట్ గా వీళ్ళకు డబ్బు, తుపాకులు, అండదండలు ఇచ్చి మీరు కొట్టుకోండ్రా, ఆ నెత్తురుని నేను వాడుకుంటాను అనుకుంటాడు. పాకిస్తాన్ ISI చేసేది అచ్చం అదే. పాకిస్తాన్ గూఢచర సంస్థ అయిన ISI కరాచీలో ఉండే వీధి గ్యాంగులతో ఇండైరెక్ట్ గా చేతులు కలుపుతుంది. ఏవండి, కరాచీలో లియారే అనే ఒక ప్రాంతం ఉందండి. అది ఎట్లా ఉందంటే మన ఊర్లో 4 కులాలు, 4 మతాలు కలిసి ఉన్న ఒక గుడిసె లాంటి ప్రాంతం అనుకోండి. అక్కడ బలోచులు, సింధీలు, ఫస్తూన్లు, ఇంకా మొహజీర్లు. ఈ మొహజీర్లు అనే వాళ్ళు భారత్ నుంచి వలసపోయిన వాళ్ళ యొక్క వారసులు. సో వీళ్ళందరూ ఉంటారనమాట. ఈ 4 గ్యాంగులకు అస్సలు పడదు. ఫ్యాక్షనిజం మాదిరిగా ప్రతి గల్లీలో గొడవలే. అసలు ISI చేసే తెలివైన పని ఏంటంటే ఈ గ్యాంగులను ఒకదానికొకటి ఎదురుగా కొట్టుకునేలా చేస్తుంది. అట్లా వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత, బలం తగ్గిపోయిన తర్వాత అదే ISI మిగిలిన బలహీనమైన గ్యాంగులను వాడుకొని ఉగ్రవాదాన్ని మన దేశం వైపు నెట్టేస్తుంది. మన రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉండవో గుర్తుందండి? పరటల్ రవి, మద్దుసీను, ఒబలపురం మైనింగ్ గ్యాంగ్స్ ఒక్కళ్ళని ఒకరు కాల్చుకునేవారు. కానీ ఎవడో ఒకడు బయట నుంచి వచ్చి డబ్బులు పోసి ఆయుధాలు ఇచ్చి ఇద్దరిని ఒకడిని ఒకడు కొట్టుకునేలా చేస్తుంది కదా. లియారీలో ISI అచ్చం అదే చేస్తుంది. మన రాయలసీమ ఫ్యాక్షన్ ని పాకిస్తాన్ లో రీమేక్ చేశారండి. జస్ట్ జోక్ ఇది. ఇందులో చరిత్రలో నిజంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? రెహమాన్ డకైట్ అలియాస్ రెహమాన్ బలూచ్. సినిమాలో అక్షయ్ ఖన్నా వేసిన పవర్ఫుల్ పాత్ర అండి ఇది. ఇతను నిజంగా ISI అండతో ఎదిగిన ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లీడర్ అండి. ఇంకా ఉజర్ బలూచ్, వీడు రెహమాన్ డకైట్ తర్వాత వచ్చినవాడు. ఈ సినిమా వాళ్ళు ఏకంగా చరిత్రలో ఉన్న వ్యక్తుల పేర్లను, వాళ్ళు చేసిన అల్లర్లను, ISI ప్రమేయాన్ని యథాతథంగా చూపించడం అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలండి. అందుకే లెఫ్టిస్టులు ఏడుస్తున్నారు. వాళ్ళ పెదనాన్న కథలను ఎవడో బయట పెడితే ఎవరైనా ఊరుకుంటారండి? మనం గమనిస్తే ఈ రెహమాన్ డకైట్ ని 2012లో పాక్ పోలీసులు అరెస్ట్ చేశారండి. కానీ 2023లో మళ్ళీ బయటకు వచ్చాడు. ఎలా అంటే ISI ఒత్తిడి వల్ల. ఇప్పుడు కూడా కరాచీలో బతికే ఉన్నాడండి. దురంధర్ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన ఏం చేశాడో తెలుసా? తన ఫేస్బుక్ ప్రొఫైల్ ను డిలీట్ చేసుకున్నాడు. ఈ కథలో భారత్ వైపు నుంచి ఎవరు పోరాడారో చూపించారో తెలుసా మీకు? వాళ్ళు అజ్ఞాత వీరులు, అన్నోన్ గన్మ్యాన్స్. వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరు,
ఎక్కడ పనిచేస్తారు, మనకు అనవసరం లేదు. కానీ మన దేశంలో ఎవరైనా గందరగోళం సృష్టిస్తున్నారని తెలిస్తే ఆ సమస్యకు కారణమైన వ్యక్తిని అతని సొంత గడ్డపైన గొయ్యి తీసి పూడ్చిపెట్టేంత ధైర్యంతో వీళ్ళు ముందుకు పోతారు. ఈ అజ్ఞాత వీరులు ఐఎస్ఐ అల్లుతున్న ఆ గ్యాంగ్ వార్స్, ఉగ్రవాద గ్యాంగ్స్ అనే పెద్ద పిల్లిగుండు చిందర బందర చేసి వాళ్ళ దొంగ ప్లాన్లను, వాళ్ళ పన్నాగాలను నాశనం చేసి మన దేశానికి విజయాన్ని తీసుకొస్తారు. ఈ విషయంలో సినిమా చూపించిన తీరు మన గుండెకు హత్తుకునేలా ఉంటుంది. మన గల్లీల్లో అన్నం తినే మనలాంటి సామాన్యులే దేశం కోసం పోరాడతామనే ఆశను, నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందండి. ఇప్పుడంతా నేను చెప్పిన కథ అంతా జస్ట్ ట్రైలర్ లాంటిదే. అసలు బాంబు దద్దరిల్లేది ఇప్పుడే. మనమంతా జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు టీవీలో, పేపర్లో విన్న 3 పెద్ద దెబ్బలు ఉన్నాయి కదా. IC-814 విమానం హైజాకింగ్, పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడి. ఈ 3 ఘటనలు మన దేశాన్ని ఎంత దారుణంగా దెబ్బతీసాయో మనం చూసాం. కానీ అప్పట్లో ఏ సినిమా అయినా నిజం చెప్పిందా? లేదండి. అరే ఆ హైజాకర్లు, టెర్రరిస్టులు ఏం మాట్లాడారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంది అని మనకు చూపించనే లేదు. దానికి బాలీవుడ్ ఒక అన్రైటన్ బ్యాన్ పెట్టింది. ఈ సినిమాలో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన తీరు నిజంగా చూపించారండి. మనం పాత సినిమాలో చూసినట్టు ఏదో మాటలతో దాడులు చేసినట్టు కాదు. హైజాకర్లు పలికిన అల్లాహు అక్బర్ అనే నినాదాలు, కాఫీర్లను అంటే నాస్తికులను చంపాలనే పిలుపు, గజ్వాహింద్ అనే వాళ్ళ సిద్ధాంతం, వీటన్నిటిని యథాతథంగా వినపడేలా కనిపించేలా చేశారు. ఈ సినిమా యొక్క పదనైన భాగం ఏంటంటే ఉగ్రవాదం ఎంత భయంకరమైందో చూపించడం కాదు, ఆ ఉగ్రవాదం జరిగినప్పుడు మన దేశాన్ని పాలించిన వాళ్ళు ఆ టైంలో ఎంత చేతకాని వాళ్ళ ఉన్నారో చూపించడం. 26/11 దాడి జరిగినప్పుడు పాకిస్తానీ ఉగ్రవాదులు మన మీద నవ్వుతూ, మనల్ని ఎగతాళి చేస్తూ వాళ్ళ శాటిలైట్ ఫోన్ల ద్వారా మాట్లాడుకున్న నిజమైన మాటలను, ఆ రియల్ టైం ఫుటేజ్ను కూడా ఈ సినిమాలో చూపించారండి. వాళ్ళ మాటల సారాంశం ఏమిటంటే, మనం ఇంత పెద్ద దాడి చేసాం కానీ వీళ్ళు మనల్ని ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళు కేవలం కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పట్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మనకు ఒక అవకాశం ఉంది, మనం పాకిస్తాన్పై దాడి చేయొచ్చని ప్రతిపాదన ఇచ్చినా కూడా అప్పటి మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారో తెలుసా? ఆయన వ్యూహాత్మక నిగ్రహం అనే ఒక దారిని ఎంచుకున్నారు. వ్యూహాత్మక నిగ్రహం అంటే ఏందో తెలుసా? అది పిరికితనానికి ఉన్న ఇంకో పేరు. వాడు వచ్చి మన ఇంట్లో దొంగతనం చేసిపోతే మనం భయపడి సరేలే వాడు ఏమనుకుంటాడని వదిలేసినట్టండి. అందుకే ఈ దురంధర సినిమా అమన్ కి ఆశ అంటారు, అంటే శాంతి కోరుకోవడం అనే ఆ పాత సిద్ధాంతాన్ని గాల్లో పెట్టి పీల్చేసింది. అయితే సినిమాలో ఇంకొక కీలకమైన పాత్ర ఉంది, అది దేశభక్తులు చూసి ఆనందించి చాలా గొప్పది. ఇప్పుడున్న మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన హీరో అజిత్ దోవల్ గారి పాత్ర చూడండి. ఆ పెద్దని ఏం చేయాలనుకున్నారంటే, వీళ్ళకు మళ్ళీ దెబ్బ తగలాలంటే వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని వాళ్ళ వ్యవస్థ నాశనం అవ్వాలి, ఆ గ్యాంగుల ఆట కట్టించాలని ప్లాన్ చేశారు. మరి ఆ ప్లాన్లు అమలు చేయడానికి ఏమైంది? అప్పటి అధికారులు ఏమన్నారంటే, అయ్యా ప్రభుత్వం బలం తక్కువగా ఉంది, ఇప్పుడొచ్చి ఏదైనా సాహసం చేస్తే మనమే దెబ్బతింటాం, ఈ బలహీనమైన ప్రభుత్వంలో ఇట్లాంటి అడ్వెంచర్లు చేయొద్దని ముఖం మీద చెప్పేశారు. మరి అప్పుడున్న ఆ పెద్ద దోవల్ పాత్ర ఏం చేశారు తెలుసా? సరే అయితే ఒక పని చేయండి, ఈ ఫైల్ని సిద్ధం చేసి పక్కన పెట్టండి, ఎప్పటికో ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించడానికి ఒక బలమైన నాయకుడు వస్తాడు, అప్పుడు ఆ నాయకుడికి ఈ ఫైల్ ఉపయోగపడుతుందని గట్టిగా చెప్పి ఆ ఫైల్ ను పక్కన పెట్టించాడు. చూడండి, సినిమా హాల్లో కూర్చున్నాను, ఈ దేశానికి ఒక బలమైన నాయకుడు వస్తాడు, అతను ఈ ఫైల్ ని తెరుస్తాడంటేనే గూజ్ బంప్స్ అండి. థియేటర్లో అందరూ ఒకేసారి మోదీ 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 అని అరిచారండి. అది సినిమా కాదు, అది 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో ఉన్న కోపం బయటకు వచ్చిన సీన్ అన్నమాట. ఈ మాట విన్నప్పుడు ఇంకొకటి కూడా గుర్తుకు రావాలి. యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి గారు అతీక్ అహ్మద్ గాని, ముఖ్తార్ అన్సారీ గాని, ఆ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లను, ఫ్యాక్షన్ లీడర్లను ఎట్లా మన దేశంలో ఎన్కౌంటర్ చేసి వాళ్ళ గ్యాంగ్లు ఆట కట్టించారో అది గుర్తుకు రావాలండి. అంటే ఆ రోజు అజ్ఞాతంలో పెట్టిన ప్లాను ఈ రోజు బలమైన నాయకత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాన్ ను అమలు చేసి దేశంలో ఉన్న దొంగలను, దేశద్రోహులను అణచివేస్తున్నారు. ఈ కనెక్షన్ సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపించారు. మనకు ఆ నిజమైన పౌరుషం కనిపించింది, చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయండి. చూడండి, మన ఊర్లో ఎవడైనా దొంగతనం చేస్తే ఆ దొంగల నాయకుడు ఇంటికి పోయి, ఒరే బట్ట ఇంకోసారి ఇట్లా జరిగితే నువ్వు ఉండే ఇల్లు కూడా ఉండదురా అని చెప్పే నాయకుడు కావాలి. అట్లాంటి నాయకుడి కోసం మన దేశం ఇన్ని రోజులు చూసింది. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కేవలం కథ కాదండి, రణవీర్ సింగ్ హీరో గారు అదరగొట్టారు. కానీ నిజంగా ఈ సినిమాకు పిడికిలు బిగించిన పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరిదంటే అక్షయ్ ఖన్నాదండి. ఆయన రెహమాన్ డకైట్ పాత్రను ఏ విధంగా పోషించారంటే ఇంకొక మాట చెప్పలేమండి, మనం అంత బాగా యాక్ట్ చేశారు. ఒక గ్యాంగ్స్టర్, ఒక ఫ్యాక్షన్ నాయకుడు తన మనుషులను ఎట్లా నడిపిస్తాడు, ఉగ్రవాదం కోసం ఎట్లా వాడుకుంటాడు అనేదంతా కళ్ళకు కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ ఆదిల్ దర్గారి డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత ధైర్యంతో రియల్ టైం ఫుటేజ్ ను చూపించడం అనేది చిన్న విషయం కాదు. అతని వెనుక ఎవరున్నారని ఈ సినిమా తీసాడు. మరి సినిమా కొంచెం 3 గంటలు, ఈ 3 గంటలు ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ తో కలిపి కూర్చుంటే 4 గంటలు కూర్చోవాలి. కానీ ఆయన ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే మీరు ఒక్క సెకండ్ కూడా స్క్రీన్ నుంచి కళ్ళు పక్కకు తీయలేరు. ఆ మాట నిజమండి. కథనం అల్లుకున్న తీరు, కెమెరా యాంగిల్స్ ప్రతిదీ మనల్ని కుర్చీలో అట్లా అతుక్కుపోయేలా చేస్తుంది.
చివరకు ఈ దురంధర సినిమా మనకు చెప్పే నిజం ఏమిటంటే, మీరు వాళ్ళతో శాంతి చర్చలు పెట్టుకోండి, పండుగలు పంచుకోండి, రకరకాల ఆటలు ఆడండి, కానీ వాళ్ళ ఏకైక లక్ష్యం భారతదేశాన్ని నాశనం చేయడం, ముఖ్యంగా అండి హిందువులను నాశనం చేయడమే. ఈ ఆలోచనకు మూలం ఎక్కడ ఉందంటే గజ్వా అయిందనే సిద్ధాంతంలో ఉంది. హిందుస్థాన్ను ఓడించి దాన్ని పూర్తిగా కైవసం చేసుకునేంత వరకు వాళ్ళకు స్వర్గంలో ఉండే స్థానం దొరకదనే ఒక నమ్మకాన్ని ఈ సినిమాలో చాలా ధైర్యంగా చర్చించారు. అంటే మనం ఎంత శాంతిని కోరుకున్నా వాళ్ళ ఆలోచనలో ఉన్నది ఏమిటంటే భారతదేశంపై పూర్తి ఆధిపత్యం. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత మన ఆలోచనలు, మన దృక్పథం పూర్తిగా మారిపోతాయి. మన దేశభక్తి ఉద్వేగంతో కాకుండా వాస్తవాలను అర్థం చేసుకుని వస్తుంది. దురంధర్ అనేది కేవలం సినిమా కాదు, ఇది ఒక మేలుకొలుపు, వేకప్ కాల్ అన్నమాట. గతంలో మనకు అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసే బాలీవుడ్కి మన తెలుగు ప్రేక్షకులు, భారతీయ ప్రేక్షకులు ది కాశ్మీరీ ఫైల్ సినిమాను ఎంత పెద్ద హిట్ చేశారో దాన్ని మించి ఈ దురంధర్ సినిమా మొదటి రోజునే 28 కోట్లు వసూలు చేసి మొదటి వీకెండ్లోనే 100 కోట్లు దాటింది. అంటే మన దేశ ప్రజలు నిజం వినడానికి సిద్ధంగా ఉన్నారని, అబద్ధాల గోలను విసురు కొట్టి నిజమైన సినిమాను, నిజమైన చరిత్రను చూడడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. అందుకే ఈ సినిమా చూడండి, మనకు నిజాలు తెలుస్తాయి. మన దేశాన్ని ఇంతవరకు ఎవరు కాపాడుతూ వచ్చారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే చరిత్రను మనకు అర్థమవుతుంది. నిజం తెలుసుకోవడం కూడా దేశభక్తి అండి. ఈ వీడియో షేర్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్ గ్రూప్స్లో పెట్టండి. ఎందుకంటే ఈ సినిమా చూడని ప్రతి భారతీయుడు ఇంకా 70 ఏళ్ళ అబద్ధాలతోనే బతుకుతున్నాడు. నిజంగా అండి, ఒక్కసారి థియేటర్కి వెళ్ళి దురంధర్ చూడండి, మీ రక్తం మరిగిపోతుంది, మీ గుండె గర్వంతో నిండిపోతుంది. జై హింద్, జై భారత్, వందే మాతరం.